తెలంగాణ పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో గ్రామాల్లోని అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అసలు ఇందుకు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి. ఏ గ్రామంలో పోటీ చేస్తే ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ కేటాయించబడి ఉంటే ఆ రిజర్వేషన్ వర్గానికి చెందిన వారై ఉండాలి. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడడం, దివాలా తీయడం, ప్రభుత్వానికి లేదా స్థానిక సంస్థలకు బకాయిలు ఉంటే సదరు అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించవచ్చు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరించడానికి ఎన్నికల సంఘం తరపున ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. అభ్యర్థి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నమూనా ఫారంలో నామినేషన్ పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్, విద్యా అర్హత, నేర చరిత్ర, ఆస్తులు, ఆప్తులు మొదలైన వివరాలతో కూడిన స్వీయ ప్రకటన పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఓటర్ జాబితాలో పేరు, రిజర్వేషన్ వర్గానికి చెందిన వారైతే కుల ధృవీకరణ పత్రం, సంతానం వివరాల పత్రం, డిపాజిట్ చెల్లించిన రసీదు, స్వీయ ప్రకటన పత్రం మొదలైనవి సమర్పించాలి. డిపాజిట్ రుసుము జనరల్ సర్పంచ్ అభ్యర్థికి 2000 రూపాయలు, వార్డు అభ్యర్థికి 500 రూపాయలు, రిజర్వ్డ్ కేటగిరీ సర్పంచ్ అభ్యర్థుల రుసుము 1000 రూపాయలు, వార్డు అభ్యర్థికి 250 రూపాయలుగా చెల్లించాలి. అభ్యర్థి తన గుర్తింపు కార్డు కొరకు ఫోటోను సమర్పించాలి. స్క్రూటినీ రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. గ్రామ సేవకులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ ఉద్యోగులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయి పడిన వారు, బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించని వారు పోటీకి అనర్హులు. మతిస్థిమితం లేని వారు, బదిరులు, మూగవారు పోటీకి అనర్హులు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు కూడా అనర్హులే. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్ట్ చేసుకున్న లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు కూడా పోటీకి అనర్హులవుతారు.